కనిపించే మూడు సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్. అంటే పోలీస్ అధికారులకి ఆ స్థాయిలో ఉంటుంది రెస్పెక్ట్. అది గల్లీ అయినా, ఢిల్లీ అయినా, అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఏ రాష్ట్రమైనా భారతదేశంలో పోలీస్ అధికారులకు ఉండేటువంటి రెస్పెక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎవరు కష్టం వచ్చినా ముందు పోలీస్ స్టేషన్ గడపే తొక్కుతారు. అలాంటి పోలీస్ అధికారులకి ప్రస్తుతం రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు మొదలవుతూ ఉన్నాయి. ఎప్పుడో 1960, 1970, 1980, 1990 ఆ కాలంలో ఎస్ఐ నుంచి సిఐగా ప్రమోట్ అవ్వాలన్నా, సిఐ నుంచి డిఎస్పీగా ప్రమోట్ అవ్వాలన్నా, లేదా ఒక మంచి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా వారి మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది, వారి కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది, వారి ధైర్య సాహసాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ లేకుండా, మళ్ళీ అది అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక స్టేషన్లో ఎస్ఐగా ఉండటం అంత ఈజీ కాదు. ఒక స్టేషన్లో సిఐ పోస్టింగ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. వారు ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నా మంచి పోస్టింగ్ తెచ్చుకోవటం, మంచి స్టేషన్లో రావటం అంత ఈజీ కాదు. లా అండ్ ఆర్డర్ పోలీస్ అవ్వాలంటే ఎమ్మెల్యే గారి అండదండలు ఉండాల్సిందే. లా అండ్ ఆర్డర్ స్టేషన్లో ఎస్ఐ గానో సిఐ గానో రావాలంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లెటర్ లేకుండా ఏ పోలీస్ అధికారి వచ్చే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈరోజు ఉంది. ఒకప్పుడు పోలీస్ అధికారులు తప్పు చేస్తే ఎమ్మెల్యేనైనా సరే కాలర్ పట్టుకొని ఈడ్చికెళ్ళి స్టేషన్లో వేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు పోలీస్ అధికారులు అధికార పార్టీకి చెందిన ఒక వార్డు మెంబర్ను కూడా అరెస్టు చేయలేకపోతున్న దురదృష్టకరమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతున్న పోలీస్ అధికారుల, లేకపోతే పోలీస్ అధికారులకి వారి నెత్తి మీద ఒక గుదిబండలా తయారవుతున్న ఈ రాజకీయ నాయకులదా? సో అఫ్కోర్స్ ఏది ఏమైనా కాయి ఉండొచ్చు. ఇందులో రాజకీయ నాయకుల పొరపాటు ఉంది, పోలీస్ అధికారుల పొరపాటు ఉంది. పోస్టింగ్ల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్న పోలీస్ అధికారులది ఎంత తప్పు, తమ పార్టీకి చెందిన కార్యకర్తల్ని తప్పు చేసినా రక్షించమని, పక్క పార్టీకి చెందిన కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించమని ఒత్తిళ్లు చేసేటువంటి అధికార పార్టీ శాసనసభ్యులైనా, మంత్రులైనా వారిది కూడా అంతే తప్పు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే రాయలసీమలో జరిగిందో, ఆ పర్యటనకు సంబంధించి ఆయన పోలీస్ అధికారులు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే ఎంత దౌర్భాగ్యంగా పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే రోడ్డు మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నాం, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి చూశారు కదా, చాలా దురదృష్టం. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్నారు.
పోలీస్ అధికారుల గురించి చాలా అవమానకరమైన మాటలు మాట్లాడారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులందరూ కూడా చాలా ఫైర్ అవుతూ ఉన్నారు ఆయన మీద. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఓ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తొత్తులుగా పోలీసులు ఎందుకు పనిచేస్తారు? ముఖ్యమంత్రి ఆయన. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తే పోలీసులు ఖచ్చితంగా చేయాల్సిందే కదా, ఆయన శాసనసభ్యుడు కాదు కదా. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన క్రమంలో పోలీస్ అధికారులు తప్పులు చేస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద ఎంక్వైరీ వేయొచ్చు, చట్టాల ముందు వారిని దోషులుగా నిలబెట్టొచ్చు. అంతేగాని వారిని అవమానకర మాటలు, మీ తాట తీస్తాము, మీ తోలు తీస్తాము, మీ బట్టలోడ తీస్తాము, మీ యూనిఫామ్ తీసి కూర్చోబెడతాము అంటే ఒక పోలీస్ అధికారికి మాజీ ముఖ్యమంత్రి గారు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన చేసి ఆ రాప్తాడు ప్రాంతంలో ఆయన తిరిగి పరిటాల రవి గారి అడ్డాలో తిరిగి ఆయన చాలా క్షేమంగా తిరిగి వెళ్ళారంటే ఆ పోలీస్ అధికారులు ఆయనకు రక్షణ ఇవ్వబట్టే కదా వెళ్ళింది. ఆయన ఆ విధంగా మాట్లాడుతున్న ఆయన మీద దాడులు జరగకుండా చాలా సేఫ్గా వెళ్ళారంటే అక్కడ ఆ జిల్లా ఎస్పీ గారు, అక్కడ డిఎస్పీ గారు, అక్కడ సిఐ గారు, అక్కడ స్థానిక ఎస్ఐ గారు, అక్కడ పనిచేసేటువంటి కానిస్టేబుళ్ళు, ఆఖరికి హోంగార్డులతో సహా అక్కడికి వచ్చి వారు డ్యూటీ చేసి వారు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నా కూడా మీకు ఒక చిన్న గాయం కూడా కాకుండా మీరు అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళారంటే మరి ఆ పోలీస్ అధికారులు డ్యూటీ చేస్తేనే కదా. పోలీస్ అధికారులకు ఏమన్నా పక్షపాతం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలి లేకపోతే వైసీపీ నాయకులను కొట్టాలి అని? ఎవరు తప్పు చేస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా కొంతమంది పోలీస్ అధికారులు లైక్ ఆయన ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా యాక్ట్ చేశారు. అది ఎందుకో మరి దురదృష్టం. కొంతమంది పోలీస్ అధికారుల్లో కూడా మరి ప్రభుత్వాలకి లోబడి కొన్ని పొరపాట్లు వాళ్ళు చేశారు. గతంలో న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాటలు, చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఓ మాజీ ముఖ్యమంత్రి గారు అయ్యుండి పోలీస్ అధికారులను బట్టలోడ తీసి నిలబడతాను, యూనిఫామ్ తీసేస్తాను, చాలా తప్పది. ఎక్కడో పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంది, విక్రమార్కుడి సినిమాలో రవితేజ గారు ఒక డైలాగ్ చెప్తారు, పోలీసోడు ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళేది పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడు అని. మరి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? సరే, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కొంతమంది మీద ద్వేషాన్ని పెంచుకున్న నాయకుల మీద, లేకపోతే మీ పార్టీకి వ్యతిరేకంగా మరి పనిచేశారనేటువంటి ఆలోచన ఉన్న నాయకుల మీద మీరు వ్యక్తిగతంగా వారిని వీఆర్లో పంపించడమో, సస్పెండ్ చేయటమో, వారిని ఇబ్బంది పెట్టడమో, ఇక మీరు చెప్పినట్టు వారిని అవమానం చేయడం చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆ పోలీస్ అధికారి డ్యూటీలోకి వస్తారు కదా, మీ అంతు చూస్తారు కదా వారు. మీరు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు రాజకీయ నాయకులు. మీరైనా, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఎల్లకాలం ఎవరు అధికారంలో ఉండరు. మీరు 30 ఏళ్ళు ఉంటామనుకున్నారు, ఉండలేకపోయారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వం లీడ్ చేస్తున్నారు. మరి 5 సంవత్సరాల్లో ప్రజల యొక్క మన్ననలు పొందితే ఉంటారు, లేకపోతే మళ్ళీ ఇంకొకరికి అవకాశం వస్తుంది. అది మీరు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కొత్తగా ఎవరైనా రావచ్చు ఆ టయానికి. సో ఎవరు శాశ్వతం గారు. కానీ పోలీస్ అధికారి మాత్రం తనకి ఉద్యోగం విధుల్లో చేరిన తర్వాత కనీసం 30 సంవత్సరాలు పోలీసులు అధికారంలో వారు ఉద్యోగంలో ఉంటారు. అంటే 30 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళ చేతిలో. సో కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడటం చాలా బాధాకరం. లేకుండా చేస్తాము. విషయం కూడా చెప్తా ఉన్నా. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం. సో ఇకనైనా పోలీస్ అధికారులు అందరూ కూడా రాజకీయ ప్రలోభాలకి లోను కాకుండా మీరందరూ వేసుకున్న యూనిఫామ్కి గౌరవించి సమాజంలో శాంతి భద్రతలను అదుపులో పెట్టి పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా పనిచేసి ముందుకు వెళ్తే ప్రజల్లో కూడా పోలీస్ అధికారులకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మాట్లాడారు కదా మాజీ ముఖ్యమంత్రి గారు, సో ఈ విధంగా నాయకుల చేత మాటలు పడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది.